హాయ్, నేను మీ సంధ్య కమల్. వెల్కమ్ టు ఉన్నది ఒకటే జిందగీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా, గెలుపు అంటే ఈ రోజు మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, రేపు కూడా ఇదే ఆనందంతో ఉంటాము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనే అంశం. మరి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అండి, ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఏంటంటే మన ఇంట్లో చూస్తూ ఉంటాం కదా, మన పేరెంట్స్ అందరూ కూడా ఏమంటారంటే, కాన్సన్ట్రేషన్ పెట్టి చదవరా, దిక్కులు చూడకు, బుర్ర అటు ఇటు తిప్పకు, చెప్పెళ్ళు చెప్పులేసుకెళ్ళు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఆ టైంలో పేరెంట్స్ పైన ఎంత కోపం వస్తుంది నాకు కూడా తెలుసండి, నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. మరి నిజంగా ఏంటి పెద్దోళ్ళందరూ చెప్పేటువంటి ఈ కాన్సన్ట్రేషన్ ఏంటి, అసలు ఈ శ్రద్ధ ఏంటి, శ్రద్ధ పెట్టి చదవటం ఏంటి, శ్రద్ధను ప్రాక్టీస్ చేస్తే మనకి సాధ్యమయ్యేటువంటి పనేనా? మరి ఈ విషయాలన్నీ మన గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. హలో గురూజీ. నమస్కారం. స్టార్ట్ చేశారు ఎపిసోడ్, స్టార్టింగ్లోనే స్టార్ట్ చేశారు. ఏంటి టీజింగ్ నమస్కారం అండి. ఇది ఓకే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. గురూజీ, ఈరోజు మనం స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ జ్ఞానం అనే బల్బును వెలిగించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ లేదు, మాకు చాలా డీవియేషన్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు ఏంటండి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అంటే ఏ విషయం మీద మనం పనిచేస్తున్నామో ఆ విషయం మీదే మనస వాచ కర్మణ దృష్టి పెట్టడాన్ని కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటారు. మీరు అన్నట్టు ఈ స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు మనసు ఎటో వెళ్ళిపోయింది, అదేది డీవియేషన్ ఎటో వెళ్ళింది, మన కృష్ణవంశీ పిక్చర్ ఓకే, ఎటో వెళ్ళిపోయింది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ల్యాకింగ్ అండి. చాలామంది స్టూడెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే, చదువుకుంటున్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు అని అడిగితే ఫస్ట్ చెప్పేది ఫ్రెండ్స్ గుర్తొస్తుంటారు, నెక్స్ట్ సినిమాలు, తర్వాత టీవీ చాటింగ్, ఇవి గుర్తొస్తుంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఏ పని చేస్తుంటే ఆ పని, భోజనం చేసినప్పుడు అన్నం మీద, తలదూకుంటున్నప్పుడు జుట్టు మీద, చివరికి రొమాన్స్ చేసినప్పుడు రొమాన్స్ మీద, అన్నింటినీ కాన్సన్ట్రేషన్తో చేయటాన్ని ఏకాగ్రత అంటారండి. ఈ కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. దీని ఒక కథ ఉందండి. మీకు దుర్యోధనుడు తెలుసా? ఎందులో వస్తాడు? రామాయణమా భాగవతం దేంట్లో ఉంటాడు? దుర్యోధనుడు ఇదే సార్. దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. భారతం. అవునండి, మీ కాన్సన్ట్రేషన్ చాలా బాగుంది. దుర్యోధనుడి అర్జునుడికి కలిపి ద్రోణాచార్యులు ఒక పరీక్ష పెడతాడు. ఒక చెట్టు మీద పక్షిని పెట్టి పక్షి కన్నును కొట్టమంటాడు. దుర్యోధనుని అడుగుతాడు, దుర్యోధన నీకేం కనబడుతుంది అని చెప్పి. నాకు పక్షి, చెట్టు కొమ్మ మీద కన్నుగుడ్డు కనబడుతుంది. అర్జునుడిని అడుగుతాడు, ఏం కనబడుతుంది? కన్ను ఒకటే కనబడుతుంది నాకు అంటాడు. ఇది అందరికీ తెలిసేస్తుంది. అది ఆ రోజుల్లో కదండి. ఈ రోజుల్లో ఈ కాన్సన్ట్రేషన్ సరిపోదు. ఎందుకంటే స్టూడెంట్స్లో చాలామంది మేధావులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇంకా పెంచుకోవాలి. ఇదే మోడర్న్ అర్జునుడు అనుకోండి, ద్రోణాచార్యుడు అడిగాడు, ఏం కనబడుతుంది అర్జున అని. వాడికి వినబడలా. అంటే చెవి కూడా కన్ను మీద పెట్టాడు అనమాట. చెవి, చర్మం, ముక్కు, నోరు, చెవులు, చర్మం, 5. ఈ 5టిని ఒకదాని మీదే పెట్టడాన్ని ఏకాగ్రత అంటారు. కానీ మీరన్నట్టు ఇది పెట్టడం కష్టం పిల్లలకి, బోల్డ్ అండ్ డీవియేషన్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఫస్ట్ నీ పుస్తకం మీదే, నీ చదువు మీదే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు డామినేట్ చేస్తూ ఉంటాయి. ముందు వాటిని కట్ చేయాలి. దాన్ని నిర్వాణ యోగం అంటారు. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. గురువుగారు, మరి స్టూడెంట్స్లో ఇలాంటి కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఎలాంటి టిప్స్? ఫస్ట్ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉండాలండి. చదువుకునే ముందు ఒక చదువుకునే గదిని ఒక గుడిలా తయారు చేయాలి. ఓకే, గుడిలో మనం దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, అలాగే గుడిలా తయారు చేయాలి. ఫస్ట్ జనరల్ పాయింట్ ఏంటంటే, చదువుకోవడానికి వెళ్ళే ముందు స్నానం చేయి, కనీసం ఫేస్ వాష్ చేసుకో, వాటర్ ప్రాబ్లం ఉంటే. ఫస్ట్ ఫ్రెష్గా తయారు, ఫస్ట్ పాయింట్. ఒక డాక్టరు వైట్ కోట్ వేసుకుంటాడు, ఒక లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు, ఒక మిలిటరీ మ్యాన్ మట్టి రంగు డ్రెస్ వేసుకుంటాడు. ఇలా కూడా ఒక కోడ్ పెట్టుకో డ్రెస్కి. మొత్తం డ్రెస్ అంతా మార్చుకొని చేయక్కర్లేదు, ఒక టోపీ పెట్టుకో. 10 రోజులు ఇది నవ్వుతున్నట్టు కనబడుతుంది, కానీ 10 రోజులు నువ్వు టోపీ పెట్టుకొని చదువుకోవటం మొదలుపెట్టగానే, టోపీ పెట్టుకోగానే చదువుకోవాలని నీ మైండ్ నీకు ఇది ఇచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇలా టోపీ పెట్టుకొని చదువుకోవటం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చదువుకుంటోంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ గొడవ చేయకుండా ఉండటం, టీవీ వాల్యూమ్స్ తగ్గించడం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం మొదట్లో కొంచెం కష్టం, కానీ అలవాటు అయిపోతే చాలా బాగుంటుంది టోపీ పెట్టుకోవడం. నెక్స్ట్ పాయింట్, కమింగ్ బ్యాక్ టు
ఐస్. ఎప్పుడైనా సరే ఇలా వెలుతురు బాగా ఉన్న గదిలో చదవద్దు. ఇలాంటి గదిలో చదివామనుకోండి, వాడి దృష్టి దూరంగా ఉన్న బల్బు మీద పడుతుంది. ఆ బల్బు దగ్గర ఒక బల్లి ఉంటుంది, ఒక దోమ ఉంటుంది. మీలాంటి అమ్మాయిలు బాగా దరిద్రమైన అబ్బాయిల చుట్టూ ఎందుకు తిరుగుతారంటే వాడికి బోల్డ్ టైం ఉంటుంది. మంచి అబ్బాయిలకి ఎప్పుడు టైం ఉండదు అమ్మాయిల చుట్టూ తిరిగేటం. ఈ దరిద్రులే అమ్మాయిని ట్రాప్ చేస్తారు. ఇట్లా బల్లి కూడా నిశ్చలంగా ఉండి దోమను ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఈ దోమ కూడా ఈ అమ్మాయిలు అడితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది టప్పని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఈ చదువుకునే కుర్రాడికి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. దోమకి వర్మకి సంబంధం ఏంటి? అదే కదా, దీనే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు. ఈ బల్లి దోమను పట్టుకున్న టప్ అని ఇలా పట్టుకున్నప్పుడు రజనీకాంత్ సిగరెట్ నోట్లో వేసుకోవడం గుర్తొస్తుంది. ఇలా పట్టుకుంది కదా, రజనీకాంత్ గుర్తురాగానే లకలకలాగా గుర్తొస్తుంది. లకలకలాగా గుర్తురాగానే ఏం సినిమా అది? చంద్రముఖి. అబ్బో భలే ఉంది. ఏంటి క్వాలిఫికేషన్ మీది? నేను బీఎస్సీ చేశాను సార్. బీఎస్సీ ఎంపీసీ. వాట్ ఈస్ సైన్ థీటా బై కాస్ థీటా? సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ థీటా. టాన్ థీటా, సారీ కదా. ఇదే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండి. చంద్రముఖి గుర్తురాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తురాగానే రామ్ గోపాలం గుర్తొస్తాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు అంటే ఇదేనండి. కాబట్టి డార్క్ రూమ్లో టేబుల్ లైట్ పెట్టుకొని కేవలం దృష్టి అంతా టేబుల్ మీద పెట్టుకునేట్టు చెయ్యి. కన్నుకు సంబంధించి అరగంట చదవగానే బోర్ కొడుతుంది. ఒక తడిగుడ్డ తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని జస్ట్ 1 మినిట్ పాటు గట్టిగా అలోమ విలోమ అంటారు, శ్వాస తీసుకో. అది చాలా బాగుంటుందండి. 1 నిమిషం పాటు తీసుకుంటే బ్రెయిన్కి బోల్డ్ ఆక్సిజన్ వస్తుంది. సో దీన్ని వెట్ క్లాత్ టెక్నిక్ అంటారు, తడిగుడ్డతో. కొంతమంది స్టూడెంట్స్కి మాటికి మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి అరగంట చదవగానే వంటింట్లోకి వెళ్ళాలనిపిస్తుంది. అది ఆకలేసి కాదండి, చదువు బోరు కొట్టి. వంటింట్లోకి వెళ్ళి చేగోడీలు జంతికలు వస్తున్నప్పుడు తమ్ముడు టీవీ చూస్తూ ఉంటాడు, అమ్మ తమ్ముడు కలిసి. వీడికి ఒళ్ళు మండిపోతుంది. తను చదువుకుంటూ ఉంటే అమ్మ తమ్ముడు టీవీ చూడటం వాడు కొడతాడు, వీడోడు కొడతాడు. ఇంకా అక్కడితో చదువు అయిపోయాను. సో నెవర్ గో అవుట్ ఫ్రమ్ యువర్ రూమ్ వైల్ స్టడీయింగ్. సెకండ్ పాయింట్, గదిలో ఒక మ్యాప్ పెట్టుకోవాలండి. చాలామందికి పేరెంట్స్కి నేను మీ ఛానల్ ద్వారా చెప్పే పాయింట్ ఏంటంటే, మ్యాప్ రీడింగ్ ఈజ్ బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఇన్ బిట్వీన్ స్టడీస్. చదువు బోరు కొట్టగానే మ్యాప్ దగ్గరికి వెళ్ళు. ఇది తూర్పు, ఇక్కడ బంగాళాఖాతం ఉంది. ఇక్కడ బంగాళాఖాతం ఉంటే ఢిల్లీ ఎక్కడుంది? ఇక్కడుంది. శ్రీలంక ఎక్కడుంది? ఇక్కడుంది. న్యూయార్క్ ఎక్కడుంది? ఇక్కడుంది. న్యూజిలాండ్ ఎక్కడుంది? ఇక్కడుంది. వెస్టిండీస్ ఎక్కడుంది? ఇక్కడుంది. జపాన్ ఎక్కడుంది? ఇక్కడుంది. చూడండి, నేను చెప్పినవన్నీ కరెక్టే. మ్యాప్ రీడింగ్ వల్ల ఇది వస్తుందండి. అది బెస్ట్ రిలాక్సేషన్. మళ్ళీ చదువుకో. ఇదంతా జనరల్ ప్లస్ ఐస్కి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ కమింగ్ టు నోస్. మురికాల పక్కన కూర్చొని మీరు చదవగలరా? ఎప్పుడన్నా మంచి దరిద్రమైన వాసన వస్తుంటే చదవలేము. కార్టెక్స్ అని ఉంటుందండి. కార్టెక్స్ కాన్సన్ట్రేషన్కి చాలా మంచి పాయింట్. ఇది దానికి మంచి స్మెల్ కావాలండి. నీకు ఎప్పుడైతే చెడు స్మెల్ కాన్సన్ట్రేషన్ పెంచలేదో, మంచి స్మెల్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. సో ఎప్పుడన్నా సరే చదువుకోబోయే ముందు ఒక అగరత్తి వెలిగించు. ఇక్కడ చూడండి, గంధం ఉంటుంది. నేను రాసుకునేటప్పుడు ఇలా రాస్తాను కాబట్టి ఈ గంధం వాసన కరెక్ట్గా తడుతాడు. దీస్ ఆర్ ఆల్ ది సింపుల్ టెక్నిక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ కాన్సన్ట్రేషన్. నోస్కి సంబంధించింది ఇన్సెన్స్ స్టిక్స్, ప్లస్ స్కిన్కి సంబంధించింది గంధం వాసన రావడం. చెవులకి సంబంధించినంత వరకు వీలైతే దూది పెట్టుకొని చదువుకోమంటాం, బయట సౌండ్స్ ఏం లేకుండా. పొద్దున లేవగానే చాలామంది పిల్లలు అమ్మే కాఫీ, అమ్మే పాలు అని మాదాకాలం తల్లి లెవెల్లో అలా ఉండకూడదు. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకుంటూ వెంటనే టేప్ రికార్డర్ నొక్కాలి. ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసర్దుల కర్తవ్యం దైవమాహిని. అలా వస్తున్నప్పుడల్లా బ్రష్ చేసుకొని స్నానం చేసి అందరినీ విష్ చేసి ఇంట్లో వాళ్ళని తమ్ముడు బిగ్గు మీద ముద్దు పెట్టుకొని అలా స్టార్ట్ చేస్తే డే అంతా బాగుంటుంది. చెవులకి సంబంధించింది ఇది. చెవులు, ముక్కు, కళ్ళు, నోరు. చదువుకుంటున్నప్పుడు నోట్లో ఒక లవంగం పెట్టుకో. నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా బయటికి వెళ్ళిందా కానీ అది తీసుకొని కొరికి మళ్ళీ బుక్కను పెట్టేసి. ఆ నోరు కొంచెం మండుతుంది కదా, ఫస్ట్ 10 days మాత్రం ఎక్కువ పిప్పి అయిపోతుంది లవంగం. 10 days తర్వాత ఐ కెన్ అష్యూర్ యూ లవంగం అలాగే ఉంటుందండి. నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోవటం లేదని లవంగం నిరూపిస్తుంది. నోరు, చర్మం, ముక్కు, చెవులు, కళ్ళు, ఇలా పంచజ్ఞానేంద్రియాన్ని కాన్సన్ట్రేట్ చేయి. చదువుకోబోయే ముందు 2 minutes పుస్తకం ముందు నిలబడి ప్రార్థన చేయి. నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే వద్దు, ప్రార్థన చేయి. ప్రార్థన ఈజ్ నథింగ్ టు డూ విత్ గాడ్. ఎథీస్ట్ అవ్వచ్చు, థీస్ట్ అవ్వచ్చు.
అలా ప్రార్థన చేయటం వల్ల నీకు విధమైన ఒక శానిటీ వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది నీ మూడ్ కాన్సన్ట్రేషన్. థ్యాంక్స్ గురువు గారు. మనం ఇచ్చేటువంటి విజ్ఞానం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి. మరి ఇదంతా కూడా తెలియాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది 10 టీవీ అండి. ఫస్ట్ పిల్లల్లో డెఫిషియన్సీ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేకపోవటం. ఇది తప్పేం కాదండి. ప్రతి పిల్లవాడికి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఈ థియరీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఓకే. రైట్ బ్రెయిన్ ఉన్న పిల్లోళ్ళు మ్యాథమెటిక్స్ బాగుంటారు, ఓకే, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ బాగుంటారు, డెసిషన్ మేకింగ్ బాగుంటారు, ఇంటెలిజెన్స్ బాగుంటుంది వాళ్ళు. ఇది రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళకి ఎక్కువ లిటరేచరు, ఫిలాసఫీ, లాయర్స్, ఎక్కువ మెమరీ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, మా ఫాదర్ కూడా ఇదే తప్పు చేశాడు. డాక్టర్ అవ్వాలి ఇంట్లో అని చెప్పి నన్ను తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశాడు. ఆ జువాలజీ అంత బోర్ సబ్జెక్ట్ నాకు ఎప్పుడు, బికాజ్ మైన్ ఈజ్ ద రైట్ బ్రెయిన్, మ్యాథమెటికల్ బ్రెయిన్. లక్కీగా మళ్ళీ బీకామ్కి వచ్చాను, లక్కీగా సీఏ కూడా మ్యాథమెటిక్స్. కాబట్టి ముందు పేరెంట్స్కి మీ పిల్లోడు ఏ బ్రెయిన్ ఓరియంటెడ్ అనేది కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. హైదరాబాద్లో కూడా 2-3 ఉన్నాయి. 5 నిమిషాల్లో చెప్పేస్తారు వాడి రైట్ బ్రెయిన్. మీకే తెలిసిపోతుందండి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, ఇంటెలిజెంటా ఇండస్ట్రియస్సా తెలిసిపోతుంది. దీన్ని ఇంటెలిజెన్స్ అంటారండి. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే నీకు ఎంత విషయం తెలుసు, ఎన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోగలవు, ఇది నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్న ప్రతివాడు ఇంటెలిజెంట్ అవ్వక్కర్లేదండి, వాడిని పండితుడు అంటారు. నాలెడ్జి ఇంటెలిజెన్స్ కలిస్తే ఉన్నవాడిని జ్ఞాని అంటారు, అనుభవం కూడా కలిస్తే. పండితుడు వేరు, జ్ఞాని వేరండి. ఇంటెలిజెన్స్కి నాలెడ్జ్కి తేడా ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, ఈ ఎంసెట్లకి గిమ్సెట్లకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు నాలెడ్జ్ మాత్రమే చెప్తారు, ఇంటెలిజెన్స్ అసలు నేర్పరు. దశరథ మహారాజు కొడుకు రాముడు అని చెప్తారు. పరీక్షలో దశరథ మహారాజు కొడుకు ఎవరు అంటే రాముడు అని రాస్తాడు. రాముడి తండ్రి ఎవరని అడిగితే మా సిలబస్లో లేదు అంటాడు. అంటే ఇంటెలిజెన్స్ లేదనమాట. దిస్ ఈజ్ అ సెకండ్ డిఫరెన్స్. అంటే అదంతా ఒక ఆర్టిఫిషియల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాదండి, కేవలం పరీక్షల కోసం ఇచ్చే ట్రైనింగ్. ఈ ఇంటెలిజెన్స్ అనేది ఏ కాలేజీలో నేర్పరండి, అది స్వతహాగా రావాలి, పేరెంటింగ్ వల్ల రావాలి. ఓకే. ఉదాహరణకు మీరు మీ అబ్బాయిని తీసుకొని తిరుపతి వెళ్తున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి తిరుపతి ఎటువైపు ఉంది? ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నార్త్ వెస్ట్. అటు వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే సడన్గా శ్రీలంక ఎటు ఉందిరా అని అడిగాడు. వాడు ఇటు చూపించాడు అనుకోండి, కార్ అక్కడ ఆఫ్ చేసి వాడికి చాక్లెట్ కొనివ్వడు. అర్థమైంది కదా? నేను నా ఇంటెలిజెన్స్కి నా తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్లస్ జియోగ్రాఫికల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది వాడికి. దీన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే. థర్డ్ డెఫిషియన్సీ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఒక ప్రశ్న అడిగితే నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తున్నావు అని. ఇది చాలా గొప్ప టెక్నిక్ అండి. పేరెంట్స్ పిల్లలకి రిఫ్లెక్స్ యాక్షన్స్ నేర్పాలి ఫాస్ట్గా. ఉదాహరణకి నేను ఒక నెంబర్ చెప్తాను మీకు, ఒక ఆల్ఫాబెట్ చెప్పండి ఇంగ్లీష్లో, తొందరగా చెప్పండి. మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పండి, చాలా ఈజీ. 3 అండి, 3C. చూసారా రిఫ్లెక్స్ యాక్షన్స్ ఎంత స్లోగా ఉన్నాయి. 4 D 1 A. చూసారా అలవాటు అయిపోతుంది మీకు. ఇది ఫస్ట్ లెవెల్ అండి. సెకండ్ లెవెల్ నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఒక దేశం పేరు చెప్పండి, తొందరగా చెప్పాలి. 1 అనే దాంతో ఒక ఆల్ఫాబెట్ మనసులో అనుకుంటారు కదా, దాంతో స్టార్ట్ అయ్యి 1 అనే దాంతో ఆల్ఫాబెట్. ఇప్పుడు అర్థమైంది కదా. 4 డెహ్రాడూన్ దేశం అక్కడ దేశం కాదు. ఓకే చెప్పండి. డీతో స్టార్ట్ అయ్యి దేశం ఇది ఒకటే ఉంది, దేశం ఎక్కువ దేశాలు లేవు. ఇది సెకండ్ లెవెల్ అండి. థర్డ్ లెవెల్ నేను నెంబర్ చెప్తాను, దేశం మనసులో అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యి ఒక జంతువు పేరు చెప్పాలి. ఓకే. 2 ముందు లెటర్ చెప్పండి. 2 బితో స్టార్ట్ అయ్యే దేశం చెప్పండి. భారత్. ఓకే. లాస్ట్ లెటర్ ఏంటి? టీ అలా హెచ్. ఓకే టీ అనుకోండి. టీతో స్టార్ట్ అయ్యి ఒక ఎనిమల్ పేరు చెప్పండి. టైగర్. అర్థమైంది. థర్డ్. ఫోర్త్ లెవెల్ నెంబర్ చెప్తాను, దేశం అనుకొని దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని ఆ జంతువు తాలూకు ఏడొకటి జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక కొంచెం ఉన్నది ఒకటే జిందగీ. మన టాపిక్ ఉన్నది ఒకటే జిందగీ. మొదట్లో పిల్లలు మీలాగే అబ్బా ఏంటి నాన్న అంటారు, కానీ చాక్లెట్లు ఉన్నాయిగా. నాకు మరి
ఉన్నది ఒకటే జిందగీ. మీకు చాక్లెట్ ఏంటి, జిందగీకి ఇచ్చేస్తాం కావాలంటే. మీరు బాగా చేయండి. యు ఆర్ లైక్ మై గ్రాండ్ డాటర్. ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ గిఫ్ట్. యూ టెల్ మీ దిస్. ఫస్ట్ లెటర్ చెప్తాను. దేశం అనుకొని, దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే జంతువు అనుకొని, జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పాలి. ఓకేనా? 3 కెనడా. కెనడా. ఏ వచ్చింది? ఏతో యాంట్. టీ వచ్చింది. టీతో ఉన్న ఫ్రూట్ టమాటో. బ్యూటిఫుల్. ఓకే. ఇది 4 లెవెల్స్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్. బ్యూటిఫుల్గా ఇలా ఆడుకోవటం బాగుంటుందా? బాగోదా? బాగుంది. తల్లిదండ్రులు పిల్లలతో బాగుంది. ఆ పిక్చర్ వస్తే ఏంటి? నేను చెప్పాను సీరియల్స్. నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, ఒక మొగుడు 2 మంచాలు. ఈ సీరియల్స్ కన్నా ఇది బాగుందా లేదా? చాలా బాగుంది. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ నౌ. ఛాలెంజింగ్ గా కూడా అనిపించింది. ఎఫెక్షన్ పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది పిల్లల మధ్య. నా తండ్రి నా తల్లి ఇంత టైం తీసుకుంటున్నారు నా కోసం అని. ఇట్స్ ఆల్ గేమ్స్. దీంట్లో రిఫ్లెక్స్ యాక్షన్స్లో చర్నింగ్ అంటే కవ్వం అని మజ్జిగ చిలుకుతారు. మజ్జిగ అంటే తెలుసా మీకు? మోడర్న్ కదా, బటర్ మిల్క్. బట్ అబ్బో కర్డ్తో వస్తుంది. తెలుసా మీకు ఇవన్నీ? కర్డ్ మిల్క్ నుంచి. అయితే బియ్యం విసిరితే వచ్చే పిండి ఏంటి? బియ్యం పిండి. నిజమా? గోధుమలు వేసితే గోధుమ పిండి. జొన్నలు వేసితే జొన్న పిండి. శనగలు వేసితే శనగ పిండి. మైదా పిండి రావాలంటే ఏం విసిరాలి? మైదా పిండి కూడా రైస్తోనే వస్తుంది. మైదా పిండి విసిరాలంటే గోధుమలు ఇంకా మెత్తగా చేస్తే వచ్చేది మైదా పిండి. మైదా రొట్టెలన్నా గోధుమ రొట్టెలన్నా ఒకటి. ఓకే. చర్నింగ్ ది బ్రెయిన్ అంటారు, కవ్వంతో చిలకటం. ట్వింకిల్ ట్వింకిల్ చెప్పండి. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. ఇలా చూపించాలి పేరెంట్. ఓకే. రివర్స్లో చెప్పమన్నారు. లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ చర్నింగ్ ది బ్రెయిన్. వన్స్ యూ చర్న్ ది బ్రెయిన్, ఎగ్జామినేషన్ ఫీర్ ఉండదండి. చక్కచక్క చెప్పేస్తుంది. ఇదంతా మా ఫాదర్ నాకు నేర్పివ్వడం. ఓకే. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్కి హైపర్ యాక్టివిటీకి దగ్గర సంబంధం ఉందండి. హైపర్ యాక్టివిటీ అంటే తొందరపాటు. ఉదాహరణకు నేను చెప్తాను, మీరు లెక్కలు అన్నారు కదా, 1000 + 40 ఎంత? 1040 + 1000 2040 + 30 2070 + 1000 3070 + 20 3090 + 1000 4090 + 10 5000. కాదు కదా, 4090 + 10 is 4100 కదా. ఇలాంటి పప్పులో కాలేయకుండా హైపర్ యాక్టివిటీ తగ్గించుకోమని చెప్పాలి పిల్లలు. హౌ ఎంజాయబుల్ లైఫ్ కదా, ఎంత టఫ్ ఉంది. హౌ ఎంజాయబుల్ లైఫ్ ఈజ్, హౌ ది ఎఫెక్షన్ బాండేజెస్ కెన్ బి క్రియేటెడ్ మోర్ అని చెప్పడం కోసం రిఫ్లెక్స్ యాక్షన్స్ చెప్పాను. పారాడైమ్ షిఫ్ట్ డెఫిషియన్సీ అని ఉంటుంది కొంత. అంటే పిల్లల్ని ఏ ప్రశ్న అడిగితే అదే చెప్పగలరు తప్ప, ఏం తెలిస్తే అదే చెప్పగలరు తప్ప దానికన్నా ఎక్స్ట్రా చేయలేరు. ఉదాహరణకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ పేరు విన్నారా? ఎప్పుడు విన్నారు? 8th క్లాస్లో విన్నారు. ఒక వస్తువు నీటిలో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మునిగి, నీటిలో కాదు అసలు ద్రవంలో పూర్తిగా కానీ మునిగి ఉన్నప్పుడు అది కోల్పోయిన భారము అది తొలగించిన ద్రవ భారమునకు సమానము. ఇది ఆర్కిమిడీస్ మీరు 8th క్లాస్లో చదువుకున్నారు. కానీ పడవ నీటి మీద ఎందుకు తేలుతుంది? ఎందుకు మునిగిపోదు? అదే పడవను ముద్ద చేసేస్తే నీటిలో ఎందుకు మునిగిపోతుంది? అది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద ఫ్లోటింగ్ ప్రిన్సిపల్స్. ఇది తెలుసుకోవడం జ్ఞానం అంటే. ఆర్కిమిడీస్ తెలుసుకోవడం నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని జ్ఞానంగా మార్చాల్సింది పేరెంట్స్, ఓన్ చర్నింగ్, టీచర్స్, ఇవన్నీ. దీన్ని డెఫిషియన్సీస్ ఇన్ పారాడైమ్ అంటారు. సో గురువుగారు, మీరు చెప్తుంటే చదువు చాలా సింపుల్గా అనిపిస్తుంది అండ్ ఎంత కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా చేయొచ్చు అని అనిపిస్తుంది. గురుగారు, ఇక్కడ మనం చూసినట్లయితే పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, అంటే హార్డ్ వర్క్ చేయరా, కాన్సన్ట్రేట్ చెయ్యి, ఫోకస్ పెట్టు అంటూ ఉంటారు. అసలు ఏంటండి ఈ హార్డ్ వర్క్ చేయడం? దిస్ ఈజ్ ది వరస్ట్ థింగ్, పేరెంట్స్ చేసే వరస్ట్ థింగ్ అండి ఇది. హార్డ్ అంటే ఏంటి తెలుగులో? కష్టం. వర్క్ అంటే పని. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. ఒక పని ఎప్పుడు చేత కాదు, మనకి మనసు ఒప్పుకోకపోతే చేత కాదు. మా ఆవిడ ఏదైనా టీవీ సీరియల్ చూద్దాం ఉందనుకోండి, నీకు వడ్డాణం కొనిస్తున్నావు, ఆ సీరియల్స్ మాత్రం చూడండి నేను, అది నాకు మనసుకి ఇష్టం లేదు. ఈ వయసులో హిమాలయ పర్వతాలు ఎక్కువ ఎక్కడం ఇష్టమైనా కూడా నేను ఎక్కలేను. ఒకటి శరీరానికి సంబంధించిన హార్డ్ వర్క్, ఒకటి మనసుకి సంబంధించిన హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని హార్డ్ వర్క్ చేయరా జీవితంలో పైకి వస్తావు, హార్డ్ వర్క్ చేసి చదువు అన్నారనుకోండి, మీ ఉద్దేశంలో పిల్లవాడికి చదువు అనేది మనసుకి ఇష్టం లేనిదా, శరీరానికి ఇష్టం లేనిదా? మీ ఉద్దేశంలో ఎందుకు హార్డ్ వర్క్ అంటున్నారు? ఎందుకు మీరు హార్డ్ వర్క్ చేసి టీవీ చూడరా అనరు? ఎందుకు హార్డ్ వర్క్ చేసి బిర్యానీ తినరా అనరు? చదువు ఒక్కదానికే హార్డ్ వర్క్ ఎందుకు అంటున్నారు?
అంటే మీ జీవితంలో మీ చిన్నప్పుడు మీరు చదువు అంటే బోర్ కాబట్టి వాడికి కూడా బోర్ ఏమో అనుకొని చిన్నప్పటి నుంచి వాడికి ఇంజెక్ట్ చేస్తున్నారు చదువు చాలా కష్టమైందిరా అని. అందుకని హార్డ్ వర్క్ అని ఎప్పుడు అనొద్దు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నూడిల్స్ తింటారా? బట్ తక్కువ తింటారు. నూడిల్స్ వంకాయ కూడా తింటారు. వంకాయ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? గుత్తి వంకాయ. బ్యూటిఫుల్. ఏ ఊరు మీది? నూజివీడు. ఎక్సలెంట్. కొత్తిమీర నూరి చేసే పచ్చడిని ఏమంటారు? కొత్తిమీర పచ్చడి. హోటల్కి వెళ్ళి నూడిల్స్, వంకాయ కూర, కొత్తిమీర పచ్చడి ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉంది? మా ఆయన దీనికన్నా బాగా చేసేవాడు ప్రతిరోజు. దరిద్రంగా ఉందిరా, నూడిల్స్ సాగుతున్నాయి, వంకాయ కరకరలాడుతుంది, గుత్తంకాయ కూర లైఫ్లో ఎప్పుడో కరకరలాడుతుందా, ఆ కొత్తిమీర పచ్చడి తింటే నేలకి అతుక్కుపోతుంది అంగిటికి, దరిద్రంగా ఉంది, ఏంట్రా అంటే వాడు అంటే క్షమించండి అమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు చైనా వాడికి మార్చేసాను, రెండు ఒకలాగే ఉండటంతో. ఆ నూడిల్స్ ఎందుకు సాగుతున్నాయంటే అవి మీరు తినవే నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అన్నాడు. ఆ వంకాయ ఎందుకు కరకరలాడుతుందంటే అది వంకాయ కాదు అసలు యాక్చువల్గా, నల్లటి ఎలకని చర్మం తీసి కత్తితో ఆ తోక కోసి నిలువుగా ఇలా 4 ముక్కలు చేసి మధ్యలో బొద్దింకలు పెట్టి వేపిన వంకాయ. చైనా వాడి కోసం స్పెషల్గా చేసి ఆ కొత్తిమీర ఇంక లైఫ్లో కొత్తిమీర తినడానికి వంకాయలు హైలీ పాసిబుల్ మీరు చెప్పినటువంటి. కొత్తిమీర పచ్చడి ఎందుకు నోటికి అంటుకుంటుందంటే వాడి కోసం స్పెషల్గా చేసిన నూరిన గొంగళి పురుగుల పచ్చడి. ఇప్పుడు ఏమవుతుంది? డిస్కస్టింగ్, వామిట్. మరి ఆ చైనా వాడు ఎట్లా తింటున్నాడు? అది వాళ్ళకి రెగ్యులర్. ప్రేమతో తల్లి ఫస్ట్ డే పెట్టింది వాడికి, కప్ప బాగుంటుంది, పాము బాగుంటుంది, తింటున్నాను కదా. సో ఏదైతే ప్రేమతో నువ్వు పెడతావో పిల్లలకి అది జీర్ణం అవుతుంది. ఏదైతే డిస్గస్టింగో అది వాంతి అవుతుంది. అందుకే మీ పరీక్షల్లో పిల్లలకి వాంతి అయిపోతూ ఉంటుంది జ్ఞానం అంతా. తర్వాత ఏం గుర్తుండదు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చిందో మీకు ఆర్కిమిడిస్ గుర్తుంటుంది, బెర్నార్డ్ షా గుర్తుంటాడు, కీట్స్, వర్డ్స్వర్త్, షేక్స్పియర్, డాల్టన్స్ థీరీస్, ఫిలాసఫీస్, ఏ సబ్జెక్ట్ అయినా ఇష్టంగా ఉంటే నీకు గుర్తుంది. నేను చిన్న ప్రశ్న అడుగుతా, చెప్పండి. సైజ్ 0 సినిమాలో హీరోయిన్ పేరు ఏంటి? అనుష్క కదా. మరి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎందుకు గుర్తులేదు మీకు? అర్థమవుతుంది కదా. ఇంట్రెస్ట్, సో డెవలప్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ ఎపిసోడ్ టు ద స్టూడెంట్. ఏ అమ్మాయి అయితే ఇంట్లో బాగుంటుందో ఆ ఇంట్లో మదర్ తెరీసాలు తయారవుతారు. ఏ ఇంట్లో ఫాదర్ బాగుంటాడో అబ్దుల్ కలాంలు పుడతారు. ఏ ఇంట్లో మదరు ఫాదరు బాలేరో ఆ ఇంట్లో ఒసామా బిన్ లాడెన్లు పుడతారు. కాబట్టి బీ విత్ ద చిల్డ్రన్, షేర్ యువర్ ఎడ్యుకేషన్ టు దెమ్, క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ వేర్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. సూపర్ గురువు గారు. అంటే చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు చదువు చాలా కష్టమైంది, అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం పేరెంట్స్ ఆ కష్టాన్ని ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లలకు కూడా అదే కష్టాన్ని నూరిపోయడం వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత ఎంత కష్టాన్నైనా ఇష్టంతో జయించవచ్చు, చదువు అనేది చాలా ఈజీగా చేయొచ్చు, సక్సెస్ఫుల్గా మనం స్టడీస్లో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈరోజు చాలామంది స్టూడెంట్కి ఈ ఎపిసోడ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఉన్నది ఒకటే జిందగీని చాలా హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.